మొత్తానికి ఐపీఎల్ ప్లే ఆఫ్ బెర్తులకు తెరపడింది. ఢిల్లీ క్యాపిటల్స్ పైన గుజరాత్ టైటన్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో ఏకంగా 3 జట్లు ప్లే ఆఫ్కి అయితే క్వాలిఫై అయ్యాయి. గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ తో పాటు ఆర్సీబీలు అఫీషియల్గా ప్లే ఆఫ్ బెర్తుకు అయితే కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు లక్నో జట్లు అయితే పోటీ పడబోతున్నాయి. మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే భారీ స్కోరు నమోదైన ఈ మ్యాచ్ లో ఏకంగా 2 శతకాలు అయితే నమోదయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్స్ లో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేస్తే కేఎల్ రాహుల్ ఓపెనర్ గా ప్రమోట్ అయి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 65 బాల్స్ లోనే 112 పరుగులు చేసి తన కెరీర్ లో ఐపీఎల్ లో 5వ శతకాన్ని అయితే నమోదు చేయడం జరిగింది. అతనికి తోడుగా అక్షర్ పటేల్ కూడా 16 బంతుల్లో 25 పరుగులతో రాణించాడు. తర్వాత చేజింగ్ లో గుజరాత్ టైటన్స్ ఎక్కడ కూడా తడబడలేదు, అద్భుతంగా ఆడింది. 19 ఓవర్లలోనే టార్గెట్ని చేజ్ చేసి 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంటే ఆ టీంలో ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడాడు. 61 బాల్స్లోనే 108 పరుగులు చేస్తే ఇతని ఇన్నింగ్స్లో 12 ఫోర్లు 4 సిక్సర్లు ఉంటే మరోవైపు కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా తుఫాన్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 53 బాల్స్లోనే 93 పరుగులు చేస్తే ఇతని ఇన్నింగ్స్లో 3 ఫోర్లు ఉంటే 7 సిక్సర్లు ఉండడం విశేషం.